ఓం శ్రీ గురుభ్యో నమః. త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప ప్రభాత నిరజబంధు ప్రభమైన చేలముపయిన్రంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యంబై విజృంభింపమా విజయుంజేరెడు వన్నెకాడు మదినావేశించునల్లప్పుడు హయరింఖా ముఖధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వెట్క అని నా శస్త్రాహతించలనొచ్చియు ఓరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్ నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమశ్రోణిలో పరులీక్ష్యంపరథంబు నిల్పి పరభూపాలావళింజూపుచున్ పరభూపాయువులు ఎల్ల చూపులన శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలింగుచుండెడు సుహృత్ పద్మాసనాసీనుడై కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగ ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములం వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరలదిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు మర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒపుచుండు అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ మనుష్య దేహం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు తర్వాత పంచభూతాలతో కూడుకున్నటువంటిదయ్యా ఈ దేహం. ఈ దేహంతో భారతదేశంలో పుట్టినటువంటి జనులకు వాళ్ళు ఏం చెయ్యాలి అనేటువంటి ఒకే ఒక్క విషయాన్ని చాలా డైరెక్ట్గా సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్తూ ఇలాగా భారతదేశంలో పుట్టినటువంటి జనులు ఏం చేయాలి అంటే ఎప్పుడూ కూడా మోక్షం కోసం మాత్రమే ప్రయత్నించవలెను. మోక్షం యతేరన్ దేనికోసం నా పునఃభవాయ నా కాదు పునః అంటే మళ్ళీ భవాయ పుట్టడం అనేటువంటి దానికోసం మళ్ళీ ఎప్పుడూ ప్రయత్నించకూడదు, మోక్షం కోసమే ప్రయత్నించాలి. అంటే ఈ జీవుడు మళ్ళీ పరమాత్మలోనే కలిసిపోవడం కోసం మాత్రమే ప్రయత్నించాలి తప్ప ఇంకా దేనికోసం కూడా ప్రయత్నించకూడదు. ఇందులో ఉండేటువంటి రహస్యం ఏమిటి అంటే సాధారణంగా పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో ఉండేటువంటి ఈ మానవుడి యొక్క దేహంకి ఎదురుగా ప్రపంచం కనిపిస్తుంది. ప్రపంచంలో అనేక రకాలైనటువంటి వస్తు సామగ్రులు ఉంటారు, రకరకాలైనటువంటి ఉంటాయి. ఈ మనిషి పెరుగుతూ ఉంటాడు, వీడికి అనేక రకాలైనటువంటి లంపటాలు లావాదేవీలు ఉంటాయి. వీటి కోసం ప్రయత్నిస్తూ ఉండేటప్పటికి ఏమవుతుందంటే కొన్ని కోరికలు తీరతాయి, కొన్ని కోరికలు తీరవు. ఇలాగా కోరికలు తీరితే సుఖము, కోరికలు తీరకపోతే దుఃఖం. సుఖ దుఃఖాలనేటువంటి ద్వంద్వాలలో వీడు అటు ఇటు అటు ఇటు అటు ఇటు పడుతూ ఉంటాడు. అంటే సముద్రంలో నోవ వెళుతుందనుకోండి, అలలు వస్తున్నప్పుడు ఇటొకసారి ఒరుగుతుంది, అటొకసారి ఒరుగుతుంది. అలాగే ఇటు సుఖంలోనూ అటు దుఃఖంలోనూ కూడా ఈ పంచభౌతికమైనటువంటి దేహం తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ మనసు ఈ సుఖ దుఃఖాల ఆటుపోట్లే మనసు రికార్డు చేసుకుంటూ ఉంటుంది. అవి వాసనల కింద మారుతాయి.
అందులో తీరని కోరికలు తీర్చుకోవడానికి అని చెప్పి చేసిన పుణ్యాల యొక్క ఫలం అనుభవించడం కోసం అని చెప్పి అదంతా ప్రారంభ కర్మ కింద వచ్చి మళ్ళీ జన్మల పరంపరలో పడుతూ ఉంటుంది. ఈ కథ ఇలాగ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ సంగతి మనం తెలుసుకున్న తరువాత అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఈ శరీరం అనేటువంటి నావకి మళ్ళీ నాకు ఈ శరీరం అనేటువంటి నావలో సుఖదుఖాల యొక్క ఆటుపోటుల్లో నేను ప్రయాణం చెయ్యకూడదు. నేను డైరెక్ట్గా ఎక్కడి నుంచి అయితే వచ్చానో ఆ పరమాత్మ యొక్క పాదాలలోకి నా జీవుడు వెలిగేటువంటి జ్యోతిస్వరూపం లాంటి నా జీవుడికి ఆవరించుకున్నటువంటి ఆ ఆవరణలన్నీ తొలగిపోయి నాలో ఉండేటువంటి ఆ జీవ కళ, ఆ ప్రజ్ఞ, ఆ జ్ఞానస్వరూపం నా శరీరం నుంచి వదిలేసి ఈ లోకాలన్నీ దాటుకుంటూ ఆ పరమాత్మ యొక్క పాదాలలోకి కలిసిపోవడము అనేటువంటి ప్రయత్నం మాత్రమే చెయ్యాలి. ఇది మనం చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇలాగ చెయ్యకపోయినట్లయితే కోరికల మధ్యలో టాస్ అవుతూ ఉండేటప్పటికీ వనవోకాహ ఇవ బంధనం ఏవాయాంతి, అలా కాకపోయేటట్టుకు బంధనాల్లో పడిపోతారు అని చెప్పిన తర్వాత ఇంకా ఏం చెప్పారంటే యై శ్రద్ధయా బర్హిషి భాగశో హవిః నిరుక్తమిష్టం విధి మంత్రవస్తుతః ఏకపృదజ్ఞామభిరాహుతో ముదా గృహ్ణాతి పూర్ణస్వయమాశిషాం ప్రభుః అంటూ ఏమన్నాడంటే ఏకః అద్వితీయుడు పూర్ణః పరిపూర్ణుడు అయినటువంటి ఆశిషాం సమస్త పురుషార్థాలకి కూడా ప్రభు అయినటువంటి ఆ శ్రీహరిని యైహి భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే యజ్ఞాలలో వీళ్ళు బర్హిషి అంటే యజ్ఞాలు చేస్తూ ఉంటారయ్యా భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు. యజ్ఞాలు అంటే అలా కూర్చుని హోమాలు, క్రతువులు, యాగాలు వీటిల్నే యజ్ఞాలు అనరు. పారాయణ చేయడం, వ్రతాలు చేయడం, దీక్షలు పడుతూ ఉండడం, మంచి శుచిగా శుభ్రంగా ఉంటూ భగవన్నామం యొక్క స్మరణ చేయడం, తరువాత అతిథి సత్కారాలు చేయడం, దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ కూడా యజ్ఞాల యొక్క స్వరూపాలే. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి భారతీయులు యజ్ఞాల్లో ఖచ్చితంగా నిర్దేశించబడినటువంటి హోమధవ్యాలతో ఆయా దేవతలకు యజ్ఞాలు చేస్తూ ఉంటారయ్యా. ఆ దేవతల్ని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆయా దేవతల్ని ఆహ్వానిస్తారు యజ్ఞాలు చేస్తున్నప్పుడు. ఆహ్వానించినప్పుడు ఆ దేవతకి సంబంధించినటువంటి మంత్రములు ఏమున్నాయో ఆ మంత్రముల చేత ఆ దేవతల్ని ఆవాహన చేస్తారు. నెంబర్ 1. రెండోది ఏం చేస్తూ ఉంటారంటే నిరుక్తం ఇష్టం విధి మంత్ర వస్తుతః, ఆ మంత్రం కూడా విధివత్ అంటే వేదం ఏదైతే విధించిందో, వేదంలో ఏ మంత్రాలైతే చెప్పబడ్డాయో అటువంటి మంత్రముల ద్వారా విధి మంత్ర అంటే విధించినటువంటి మంత్రముల చేత ఆ దేవతల్ని ఆ హోమాల్లోకి ఆ యజ్ఞాల్లోకి పిలుస్తారు. బాగానే ఉంది. తర్వాత పిలిచిన తర్వాత వాళ్ళు అగ్నిహోత్ర స్వరూపంలోకి వాళ్ళు వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఏవో సమర్పించాలిగా. అప్పుడు వస్తువుల్ని సమర్పించాలి. అంటే విధి వస్తుతః శాస్త్రంలో ఏ వస్తువులు సమర్పించాలని రాసి ఉన్నదో, ఏ వస్తువులనే ఆయా ఏ దేవతలకి ఏ వస్తువులు సమర్పించాలో, ఏ మంత్రాలతో వాటిని సమర్పించాలో ఆ విధంగా ఖచ్చితంగా చెయ్యాలి. ఇలా చేసినప్పుడు రకరకాలైనటువంటి హోమకుండాలు పెడుతుంటే ఒక చోట లక్ష్మి చేస్తావు, ఒక చోట గణపతి చేస్తావు, ఒక చోట వరాహం చేస్తావు, ఒక చోట ఏమో వరుణ చేస్తావు, ఇంకో చోట ఇంకొకటి ఇలాగ యజ్ఞాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ దేవతలకు ఏ మంత్రాలను పెట్టి ఆవాహన చేయాలో, ఏ దేవతలకి ఏ పదార్థాలైతే సమర్పించాలో అవన్నీ విడదీసి దేనికి దానికి సెపరేట్ చేసి ఆయా దేవతల్ని వాళ్ళ యొక్క పేర్లతో పిలవాలి. నిరుక్తమిష్టం విధి మంత్ర వస్తుతః
పిలవాలి వాళ్ళని. ఆ విధంగా సమర్పించినటువంటి భాగశః ఎవరి భాగాలు వాళ్ళకి సెపరేట్ చెయ్యాలయ్యా. ఇలాగ సెపరేట్ చేసినటువంటిది నిరుక్తం హవిహి. ఇలా నిరుక్తం అంటే ఇలా సెపరేట్ చేసి హవిహి హోమద్రవ్యాన్ని తర్వాత ఏం చేయాలి, హోమద్రవ్యాన్ని మనం వేసి ఆయా దేవతల కోసం మనం సమర్పిస్తున్నప్పుడు అప్పుడు ఏకః పూర్ణః ఆశిషాం ప్రభువు, ఏకః అద్వితీయుడు, తర్వాత పూర్ణః పూర్ణుడైనటువంటి వాడు, ఆశిషాం సమస్త పురుషార్థాలని ప్రసాదించేటువంటి ప్రభువు, సమస్తానికి కూడా కంట్రోలర్ అయినటువంటి, సమస్తాన్లోనూ కూడా తాను ఉండి తాను పరిపాలించేటువంటి ఆ ప్రభు అయినటువంటి ఆ శ్రీహరి ఇలాగా దేనికి దానికి సెపరేట్ చేసి హోమాలు చేస్తున్నప్పుడు అహవిహి ఆ హోమద్రవ్యాలని ముదా స్వయం గృహ్ణాతి, ఆయన వచ్చి స్వీకరిస్తాడట. ఏమండి మరి వర్ణుడి మంత్రాన్ని పిలిచాం కదా, మరి వర్ణుడికి సంబంధించినటువంటి ఆహుతి చేశాం కదా, అక్కడేమో హయగ్రీవ హోమం చేశాం కదా, ఇక్కడ లక్ష్మీ గణపతి చేశాం కదా, ఇక్కడ గణపతి చేశాం కదా, ఇక్కడ ధన్వంతరి చేశాం కదా, ఏవో ఇవి చేశాం కదా అవి చేశాం కదా అని అన్నప్పుడు మీరేం చెప్తున్నారంటే ఏకః పూర్ణః ఆశీషాం ప్రభు శ్రీహరి, ఆ శ్రీహరే వచ్చి హోమద్రవ్యాన్ని ముదా ఆనందంతో తాను స్వీకరిస్తున్నాడన్నారంటే ఆ దేవతలు రారా అండి అనేటువంటి ప్రశ్న మనకి వస్తుంది. అందువల్ల ఏమిటి అంటే ఈ సమస్తం వర్ణుడు కానీ, ఇంద్రుడు కానీ, అగ్ని కానీ, వినాయకుడు కానీ, అమ్మవారు కానీ, లేకపోతే శివుడు కానీ, నువ్వు ఏ హోమంలో ఏ దేవతల్ని నువ్వు ఏ విధంగా పిలిచినా ఆ దేవతల యొక్క హృదయాలలో, ఆ దేవతల యొక్క శరీరాలలో, ఆ దేవతల యొక్క ఆకారాలలో తానే నిండిపోయి ఉండి ఆ దేవతా స్వరూపం కింద ఆ నామం ధరించి ఆయన వస్తాడు. వచ్చేటువంటి వాడు ఏకః పూర్ణః ఆశిషాం ప్రభు, ఆయనే ఉంటాడు. అంటే ఏమిటో నాటకం వేస్తున్నాడు అనుకోండి, ఎవడైనా నాటకం వేస్తున్నప్పుడు వాడు ఏదో వేషం వేస్తాడు, వేసేటప్పటికి వాడే ఆ వేషం వేస్తుంటాడు, తర్వాత ఇంకొక వేషం వాడే ఇంకొక వేషం వేస్తాడు. కాబట్టి అలాగా సమస్త దేవతా స్వరూపాలలోనూ కూడా తానే ఉండి ఆ దేవతలు స్వీకరిస్తున్నట్టుగా, ఏదో వర్ణుడు స్వీకరిస్తున్నాడు, ఇంద్రుడు తీసుకుంటున్నాడు, వీడు తీసుకుంటున్నాడు అని మనం అనుకుంటాం. కానీ నామరూపాత్మకంగా చూడడం అలవాటైపోయి అలాగ మనం భావిస్తూ ఉంటాం. ఈ అమ్మవారికి పులగం ఇష్టం, వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇష్టం, ఆ తర్వాత ఎవరో ఇంకో వాళ్ళకి ఇంకోటి ఇష్టం, ఆయనకి చక్కెర పొంగల్ ఇష్టం అని చెప్పేసేసి మనం ఏం చేస్తున్నాం, సెపరేట్ చేసేస్తున్నాం. నిరుక్తం అంటే వేరు చేస్తున్నాం, వేరు చేసేసి ఆయా పేర్లతో వాళ్ళని పిలుస్తున్నాం. నువ్వు ఏ పేర్లతో పిలువు, నువ్వు పులగం కూడా ఆయనే తింటాడు, చక్కెర పొంగలి ఆయనే తింటాడు, బెల్లం ముక్క ఆయనే తింటాడు, అన్నీ తినేటువంటి వాడే. కానీ మనకి అబుద్ధయ అల్పమేధస మూఢ కాబట్టి మనం ఏమనుకుంటూ ఉంటామంటే నేను పిలిచిన వినాయకుడే వస్తున్నాడు, అవి మిగతా వాళ్ళు ఎవరు రారు అనుకుంటాం. ఇది మనకి తెలియనటువంటి విషయం. అందువల్ల అది క్లారిఫై చేయడానికనే గృహ్ణాతి పూర్ణ స్వయం ఆశిషాం ప్రభు, ఆయనే వచ్చి తింటాడు అనేటువంటి విషయాన్నే మనకి భగవద్గీతలో ఆయన ఏం చెప్పాడు అంటే కామైస్తైస్తై హృతజ్ఞానా ప్రపద్యంతే అన్యదేవతా తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. రకరకాలైనటువంటి కోరికలతో రకరకాలైనటువంటి దేవతని అన్యదేవతా అనేక రకాలైనటువంటి దేవతల్ని ఆయా కోరికలతో వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళు పిలుస్తూ ఉంటారయ్యా. ఇలా పిలిచినప్పుడు అపహృత జ్ఞానా, వాళ్ళకి జ్ఞానం లేదు, వీళ్ళు నువ్వు ఏ దేవతని పిలిచినా ఆ దేవతలో నేనే ఉన్న, ఈ పరమాత్మే ఉన్నాడు అనేటువంటి జ్ఞానం లేదు. హృతజ్ఞానా కామహై స్థైస్థై హృతజ్ఞానా ప్రపద్యంతే అన్యదేవత, అన్యదేవతల్ని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఇలాగా పిలుస్తూ ఉండేటప్పటికీ అప్పుడు తను ఏం చేస్తాడంటే యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్య చలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. అలాగ వాళ్ళు అంత శ్రద్ధగా అన్యదేవతలను మనసులో పెట్టుకు చేస్తూ ఉండేటప్పటికీ వాళ్ళు ఏ దేవతల్ని ఆ దేవతా శరీరాన్ని ధరించి వచ్చి చాలా విశ్వాసంతో అర్చితం పూజిస్తానని తలుచుకుంటూ ఉంటాడో
అప్పుడు తస్య ఆయా కోరికలు గల భక్తుడికి తర్వాత ఆ దేవతల యందే తానే ఉండిపోయి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఈ దేవతని వీడు పూజిస్తున్నాడుగా, ఓకే నువ్వు గణపతిని పూజించుకో, నీ విశ్వాసం అలా ఉండని అని ఆ విశ్వాసాన్ని పెంచుతాను. పెంచిన తరువాత నేనేం చేస్తూ ఉంటానంటే సతయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే లభతే చ తతః కామన్ మయైవ విహితాన్ హితాన్. అవన్నీ కూడా నేనే ఇస్తూ ఉంటాను. ఆ దేవతా స్వరూపాల్లోకి వచ్చి నేనే వాళ్ళ యొక్క ఆయా కోరికల్ని తీరుస్తాను అన్నాడు. అదే విషయాన్ని ఇప్పుడు ఏం చెప్పాడు అంటే ఏమిటనమాట, నువ్వు అన్యదేవతల్ని ఎవరిని పూజించుకున్నా తీసుకుని తినేటువంటిది గృహ్ణాతి ముదా, చాలా సంతోషంతో నేనే స్వీకరిస్తూ ఉంటాను. ఇలా స్వీకరించేటప్పుడు ఒక పని చేస్తున్నానయ్యా. భగవద్గీతలో ఏం చెప్పాడంటే చాలా శ్రద్ధగా కూర్చుని ఆయా అన్యదేవతల్ని ఎవరినైనా పూజించుకొని వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి, వాళ్ళకు ఉండేటువంటి సిన్సియారిటీని బట్టి, వాళ్ళకు ఉండేటువంటి ఆ గౌరవం, ఆ సంస్కారం, వాళ్ళకు ఉండేటువంటి ఆ భక్తిని బట్టి వాళ్ళ శ్రద్ధను నేను పెంచుతాను. పెంచిన తర్వాత అప్పుడు వాళ్ళకి అవి సమర్పిస్తారు. సమర్పించినప్పుడు ఆయా దేవతల యొక్క స్వరూపాలలో నేనే వచ్చి వాళ్ళకి ఫలాలు ఇస్తాను అన్నాడు. అనేసి ఏం చేశాడు, తర్వాత ఒక విదేహం చెప్పాడు. ఏమయ్యా ఇలా ఫలాలు ఇచ్చేశాను, ఓహో బాగానే ఉంది, ఆ పెద్ద గురువు గారే వచ్చి తనే తింటున్నట్ట, ఓకే వెరీ బాగుంది అని చెప్పేసిన తరువాత ఒక కాషన్ ఇస్తాడు. అంతవతి ఈ ఇచ్చినటువంటి ఫలాలు అంతంగా ఉంటాయి అంటే అవి డిసప్పీర్ అయిపోతే ఆ ఫలం అనుభవించేస్తావు, అయిపోయింది. మామిడి పండు తినేసావు, తినేంత వరకు చాలా శ్రద్ధగా మామిడి పండుని కొనుక్కుంటావు, తింటావు, ముక్కలు కోస్తావు, రసం తీసుకుంటావు, ఏవో చేస్తావు, అబ్బా 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 అని తినేస్తావు. ఒక గంట పోయిన తర్వాత ఆ తీపి, ఆ ఫలము యొక్క రుచి మొత్తం అంతా అంతమైపోయింది. వెంటనే మళ్ళీ ఇంకో ఏదో సపోటా పండు అంటావు, లేకపోతే ఇంకో మిరపకాయ అంటావు, ఏదో అంటూ ఉంటావు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి, నువ్వు దేవతలని నీ కామాలు, నీ కోరికలు తీర్చుకోవడం కోసం అని చెప్పి నువ్వు ఇస్తూ ఉంటే ఇస్తాను, నేను మీ శ్రద్ధని పెంచుతాను, కానీ ఇవి జన్మ పరంపరల్లోకి పడేస్తూ ఉంటాయి అని చెప్పినటువంటి విషయం పై శ్లోకంలో చెప్పింది మనం గుర్తుపెట్టుకోవాలి. అయిన తర్వాత ఇంకేమన్నాడంటే సత్యం దిశత్యర్థితమర్థితో నృణాం నైవార్ధదో యత్ పునరర్థితాయతః స్వయం విధత్తే భజతామనిచ్చిత ఇచ్ఛాపిధానం నిదపాదపల్లవం. ఇందాక చదివిన శ్లోకం చెప్తాను. నృణాం మానవులకి అర్థిత మానవులంతా ఏవో కోరికలు కోరుతూ ఉంటారు కదా, ఆ కోరికలతో భగవంతుడిని సేవిస్తూ ఉంటారయ్యా పరిషత్తు. వాళ్ళు రకాల మానవులు కాబట్టి, వాళ్ళు బలహీనులు కాబట్టి, దీనులు కాబట్టి, ఏమి చేయలేను కాబట్టి, వాళ్ళకి ఏదో సంసారంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలను తీర్చుకోవడానికి అని చెప్పి భగవంతుడిని వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. ప్రార్థిస్తూ వాళ్ళని సేవిస్తూ ఉంటారు. సేవిస్తూ ఉంటే అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఆయా దేవతా స్వరూపాల్లో వచ్చి వాళ్ళ కోరికలను తీరుస్తూ ఉంటాడు. ఇది యథార్థమే. ఇందులో ఏ విధమైనటువంటి దోషము, ఇందులో ఏ విధమైన అబద్ధం లేదు, ఇది యథార్థమే అని అలాగే చేస్తాడు. కానీ ఇలాగ కోరికలు తీర్చడంతో ఏం చేస్తుంటాడంటే కోరికను తీర్చడంలో ఆ భగవానుడు పరమార్థమైనటువంటి మోక్షం ఇచ్చినట్లు కనపడదు. మోక్షం ఇవ్వటం లేదు, కోరికలు తీర్చేస్తున్నాడు. ఎప్పుడైతే నాకు కారు కావాలి అని అనుకోండి, ఎవడో డబ్బు ఇస్తాడు, కారు కొనేసుకుంటే అయిపోయింది. అదో నా బంగారం కావాలమ్మా వచ్చేసింది, ఇవాళ పూజ చేసేసానండి, నలుగురికి నేనేదో బట్టలు పెట్టేసుకున్నాను అయిపోయిందండి, అబ్బా చాలా సంతృప్తిగా ఉందండి, మర్నాడు మళ్ళీ మొదలెడుతున్నావు నువ్వు. కాబట్టి నువ్వు ఈ కోరికలు అనేటువంటి దాని నుంచి నువ్వు ముక్తం అవ్వటం లేదు, దాని నుంచి నువ్వు బయటపడటం లేదు. కోరికల యొక్క పరంపరలో నువ్వు పడిపోతున్నావు కాబట్టి అందువల్ల పరమార్థమైనటువంటి మోక్షం ఇచ్చినట్లు అవటం లేదు. కోరికలు తీరుతున్నాయి కానీ మోక్షం ఇచ్చేటువంటిది అవటం లేదు. ఎందుకు అంటే ఏవ అర్ధద పరమార్థాన్ని ఇచ్చేటువంటి వాడి కానే కాడు. ఆ దేవతలందరూ పరమార్థాన్ని ఇవ్వటం లేదు, నువ్వు ఏదడిగితే అది ఇస్తున్నారు. కాబట్టి కావున ఏం చేయాలి అంటే
ఇప్పుడు ఈ ఫలాలు వస్తున్నాయే అవి అంతవత్ ఫలం తేషాం, ఇవన్నీ అంతమైపోయేటువంటి ఈ ఫలాలు, ఈ నీ కోరికల యొక్క దానిలో వచ్చిన ఫలాలు అంతమైపోతున్నాయి, మళ్ళీ కొత్తవి మొదలెడుతూ ఉన్నావు. తరువాత ఇలాగా ఆ భోగం అంటే ఆ సంతృప్తి, అమ్మయ్య నా కోరిక తీరిందండి, అబ్బో నాకు ఇంద్ర పదవి వచ్చిందండి, నాకేమో ఇంత సంపద వచ్చిందండి, నాకేమో ఇంత సంతృప్తి వచ్చిందండి, ఇన్ని ఫోటోలు వచ్చేసేయండి నాకు అని చెప్పేసేసి ఆ భోగం ఏమిటవుతుంది, మర్నాడు మళ్ళీ కొత్త ఫోటోలకు తయారైపోతూ ఉంటాంగా. అంటే పాత ఫోటోల్లో ఇంక నువ్వు లేవన్నమాట, మళ్ళీ కొత్తగా ఉండాలన్నమాట. ఇలాగ క్షయమైపోతున్నాయి ఆ భోగాలన్నీ. తరువాత భక్తుడు మరొక కోరికతో ముందుకు వస్తూ ఉన్నాడు. అంటే ఏమిటి, కొత్త కొత్త కార్యక్రమాలు చేయడం, కొత్త కొత్త కోరికలు కోరడం, కొత్త కొత్త స్థితులు కావాలనుకుంటడం, ఎప్పుడూ కొత్తగా ఇంకా 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 కావాలి అనేటువంటి ఆశల వలయాలలో పడిపోతూ ఉంటాడు. కానీ కోరికలు లేకుండా భగవంతుణ్ణి సేవించే వారలకు, స్వామి నాకు ఏ కోరికలు లేవు, నాకు ఈ కోరికలు నాలోంచి తీసేవయ్యా, ఈ ఫోటోలు వద్దు, ఈ కార్యక్రమాలు వద్దు, ఇవి ఏమీ వద్దు, నేను నిరంతరము కూడా నీ పాదధ్యానం చేసుకోవాలి, నిష్కామంగా నేను నీ యొక్క పాదాన్ని సేవించాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే, ఆయన సేవిస్తున్నట్టయితే అప్పుడు ఆయన ఏం చేస్తాడట, నిజపాద పల్లవం స్వయం విధత్తే, తనవైనటువంటి పాదపల్లం చాలా సుకుమారంగా ఉండి, ప్రభావవంతంగా ఉండి, తేజోవంతంగా ఉండి, లక్ష్మీదేవి యొక్క చేతుల చేత అలంకరించబడినటువంటివి, తర్వాత వేదస్వరూపమైనటువంటివి, సమస్త బాధల్ని కూడా తీర్చేసేటువంటివి, అభయం ఇచ్చేటువంటి నిజ పదవ పల్లవం స్వయం, తనంత తానే నువ్వు పాదాలే కావాలన్నావు కదరా, ఇగోరా పెడుతున్నాను రా తీసుకో అని చెప్పి స్వయం తనంత తానుగే విధత్తే అనుగ్రహిస్తాట. ఏం చెయ్యాలో భాగవతంలో సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నట్టుగా మనందరికీ చెప్తున్నాడు. ఏం చేసుకుంటామండి ఆ పాదాలు, దాని పక్కన చూసిన ఫోటో తీసుకోవడానికి ఉండదు కదా, ఎందుకు వచ్చిన గొడవ అనుకున్న వాళ్ళు ఇంకా అక్కర్లేదు, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి, వాళ్ళ సరదాలు తీర్చుకోవడానికి చేసుకోండి, తప్పేం లేదు. కానీ ఇలాగా అనిచ్చతాం భజతాం, అనిచ్చతాం ఏ కోరికలు లేనట్టియు అలా ఉంటూ భజతాం సేవించేటువంటి వాళ్ళ యొక్క ఇచ్ఛాపిధానం కోరికలను కప్పివేస్తాయిట. ఏమిటి కప్పేస్తాయి, వాళ్ళ కోరికలన్నింటినీ కూడా కప్పేసి లోపలికి అణిచేసేటువంటివి అని అర్థం అన్నమాట. ఇచ్ఛాపిధానం కోరికలను కప్పివేసేటువంటివి ఏమిటంటే నిజ పదవ పల్లవం స్వయం విధత్తే. ఒక్కసారి మన మనసులో కోరికలు ఇలా లేస్తున్నప్పుడు కాలితో ఒక్క తొక్కు తొక్కి వాటిని మసి చేసేసి, వాళ్ళు పిండి చేసి అవతల పారేసేసి నిజపాదవ పల్లవం విధత్తే స్వయంగా తన పాదాలనే మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు చెయ్యవలసినటువంటి పని, నువ్వు చెయ్యవలసినటువంటిది ఏమిటంటే కాలక్షేపానికి పారాయణలు మానేయడం, కోరికలతో గుళ్ళు చుట్టూ ప్రదక్షిణలు, కొబ్బరికాయలు, మొక్కులు, వ్రతాలు, గాడిద గుడ్డులు చేయడం, ఇవన్నీ చేయాలి, తప్పదు, చేసుకుని తీరాలి. కానీ ఇలా చేస్తున్నప్పుడు నిష్కామంగా చేయడం, ఏ కోరికలు లేకుండా చెయ్యడం అనేటువంటిది చేసినట్లయితే అప్పుడు లక్ష్మీదేవి చేత స్పృశించబడినటువంటి, వేదముల చేత కీర్తించబడినటువంటి నారదాది మహర్షులు ఆ పాదాలని చూస్తూ ఉండేటువంటి నారదాది మహర్షుల యొక్క చూపుల పాదాల్లో ఉంటాయి, లక్ష్మీదేవి యొక్క స్పర్శ పాదాల్లో ఉంటాయి, లక్ష్మీదేవి యొక్క చూపుల పాదాల్లో ఉంటాయి, వేదముల యొక్క ఘోషంతా పాదాల్లో ఉంటాయి. అటువంటి పాద పల్లవాలని స్వయం విధత్తే అది మనకిస్తాడు. ఎప్పుడు అంటే కోరికలు లేకుండా ఉన్నప్పుడు. కాబట్టి కాలక్షేపంతో చేసేటువంటివన్నీ మానేసేసి ఏకాంతంగా ఏ విధమైనటువంటి జంఝాటం లేకుండా పాదాలని మనసులో పెట్టుకుని భావన చేసుకుంటూ భగవద్గీతలో భాగవతంలో చెప్పినటువంటి ఆ అసలైనటువంటి పదాలను అర్థం చేసుకుంటూ జీవితం గడపాలయ్యా అని చెప్పిన తర్వాత యద్యత్ర న స్వర్గ సుఖావశేషితం స్విష్టస్య సుప్తస్య కృతస్య శోభనం తేనా జనాభే స్మృతిమజ్జనం మజ్జన్మ న స్యాద్వర్షే హరిర్యద్భజతాం
సంతనోతి అంటూ ఆ దేవతలు ఇదంతా కూడా ఏమిటి దేవతలు చెప్తున్నారు ఈ మాటలన్నీ. చెప్పిన తర్వాత దేవతలు అన్నారు, మేమేమో చాలా గొప్పమైనటువంటి యజ్ఞాలు చేసాం, హితకర్మలు కూడా చేసాం, మంచి పలుకుల్ని పలికాం, ఈ మంచి పనులు చేసాము. దానివల్ల ఏమైపోయిందంటే ఆ పుణ్యం మాకు రావడం చేత స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నాం, బాగానే ఉంది మా పరిస్థితి. ఇప్పుడు ఇంకను ఆ పుణ్యం ఇంకా మిగులుంది, దాని ప్రభావం చేత ఇంకా పుణ్యం మిగులుంది కాబట్టి ఆ మిగిలినటువంటి పుణ్యం యొక్క ప్రభావం చేత అజనాభ వర్షం అంటే భారతదేశంలో మాకు ఇంకా కొంచెం పుణ్యం ఉంది కదా, ఆ పుణ్యంతో మేము ఆ శ్రీహరిని ఒకే ఒక ప్రార్థన చేస్తున్నాం. శ్రీహరి యొక్క స్మృతితే, శ్రీహరి యొక్క ఆ జ్ఞాపకం చేత, ఆ స్మృతి చేత, ఆ భావం చేత మాకు మనుష్య జన్మ కలుగుగాక అని దేవతలు ప్రార్థించారండి. మాకు శ్రీహరి యొక్క స్మరణతో స్మరించుకుంటూ భారతదేశంలో పుట్టేటటువంటి విధముగా చెయ్యి. ఎందుకంటే శ్రీహరి తన భక్తులకు ఆత్మానందాన్ని అనుగ్రహిస్తాడు, అసలైనటువంటి ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తాడు. కాబట్టి మమ్మల్ని మాకు ఏమాత్రం పుణ్యం మిగిలి ఉన్నా భారతదేశంలో పుట్టేటట్టు చెయ్యి అని దేవతలు